ఫ్రెండ్స్ నేను ఈరోజు బియ్యం పిండి మినప్పప్పుతో జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ పాలే ప్రిపేర్ చేశారంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. బయట కొన్ని స్వీట్ షాప్ స్టైల్లో ఆవరించుకొని ఒక బౌల్లోనైతే 1 లీటర్ వరకు వాటర్ అయితే పెట్టుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. నెయ్యి లేదా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల జంతికలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఒక బౌల్లోనైతే 2 కేజెస్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 2 కేజెస్ల రైస్కి 1/2 కేజీ మినపప్పు యాడ్ చేసుకొని బియ్యం పట్టించేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, నువ్వులు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ సాల్ట్ ఏమి యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది హాట్ వాటర్లో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదండి. పిండిని అనేది బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న వాటరు పిండిలో యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ జంతికలు చేసేటప్పుడు ఎప్పుడైనా హాట్ వాటర్ వేసుకొని చేస్తేనే జంతికలు చాలా బాగా వస్తాయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. జంతికల కోసం పిండి మరి గట్టిగా కాదు మరి లూజ్గా కాకుండా కలుపుకోండి. మీడియం సైజులో ఉంటే సరిపోతుందండి. ఇలా పిండి ముద్దలు అయితే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతనే మనము ప్రిపేర్ చేసుకున్న జంతికలు అయితే వేసుకుంటేనే కరకలాడుతూ వస్తాయండి. ఆయిల్ కాల ముందుకే జంతికలు వేసామంటే ఆయిల్లో సరిగా రావండి. ఇప్పుడైతే పిండి ఇలా ప్రిపేర్ చేసుకొని జంతికల ప్యాన్లో పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎప్పుడైనా మనం జంతికలు ప్రిపేర్ చేసేటప్పుడు జంతికల పిండి అనేది బాగా మంచిగా కలుపుకుంటేనే జంతికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. అనేది వేడైపోయిందండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న జంతికలు ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రిమైనింగ్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మినప్పప్పు వేసుకొని మనం జంతికలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జంతికలన్నీ ఫ్రై అయిపోయాయండి. తీసేసుకుని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ జంతికలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.